ఓకే సార్, ఇక్కడ ఒక చిన్న సెంటిమెంట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే భయపెడుతుంది సార్. ఎందుకంటే తమిళ డైరెక్టర్స్ తెలుగు స్టార్ హీరోస్ కి పెద్ద హిట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే అన్ని డిజాస్టర్లు ఇచ్చారు. మన మహేష్ బాబు గారి స్పైడర్ మూవీ మురుగదాస్ గారు, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారికి శంకర్ గారు, ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న సికిందర్ సినిమా డైరెక్టర్ కూడా మరి తమిళ్ ఇదే కదా. అంటే మన తెలుగు స్టార్ హీరోస్ గురించి మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరికి, రామ్ చరణ్ గారికి మహేష్ బాబు గారికి తమిళ డైరెక్టర్స్ ఎటువంటి జలక్ ఇచ్చారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్న సెంటిమెంట్ కూడా ఇప్పుడు అట్లీ గారికి అల్లు అర్జున్ గారి సినిమా అనౌన్స్ చేయడం చిన్న భయం అయితే ఉంది. మరి మీరేం చెప్తారు? అలాగే ఉంది. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా తమిళ్ ఆరిజిన్ ఉన్నవాడే కదా. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి కరుణాకరణ్ తొలి ప్రేమ. తొలి ప్రేమ మరి కరుణాకరణ్ కూడా తమిళ్ ఇదే. ఎస్జే సూర్య ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి ఎస్జే సూర్య కూడా తమిళ్ ఇదే. కాబట్టి అంటే కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్ లో తమిళ డైరెక్టర్స్ కొంచెం ఎక్కువ డిసప్పాయింట్ చేస్తున్నాం. మీరు చెప్పిన గేమ్ చేంజర్ కానీ, అటు సికిందర్ కానీ, ఈ స్పైడర్ కానీ ఇటువంటి సినిమాలు అయినాయి కాబట్టి కొంచెం అటువంటి సెంటిమెంట్ లాగా అనిపిస్తుందేమో. కానీ అలాగేం చెప్పలేం కదా. అంతకుముందు వరుసగా ఒక 4 తమిళ డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారని ఈ తమిళ డైరెక్టర్ కూడా ఫెయిల్ అవ్వాలని లేదు కదా. పైగా అట్లీ ట్రాక్ రికార్డు చూస్తే అతని సినిమాల్లో యాక్షన్ ఉంటుంది, సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు రాజా రాణి కానీ, పోలీస్ కానీ, జవాన్, ఇలా ఈ సినిమాలన్నీ చూస్తే అతనిది మంచి సక్సెస్ రేషియో ఎక్కువ ఉన్న ఇది. పైగా నేను ఇందాక చెప్పాను, ఏదో అల్లు అర్జున్ 175 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పి టక్కన ఓకే చేసే పరిస్థితి కాదు కదా. మిగతా అంటే జనరల్గా ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరైనా సరే రెమ్యునరేషన్ కోసం ఆశపడి ప్రాజెక్టులు ఓకే చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి పూర్తిగా నచ్చి 1-10 సార్లు వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్ట్ 1-10 సార్లు విని ఎట్టి బస్సులో దీంతో కొడతామన్న నమ్మకం వస్తేనే ఓకే చేస్తున్నారు. అయితే ఒకసారి ఏమవుద్దంటే టేబుల్ మీద అంటే పేపర్ మీద చాలా అద్భుతంగా ఉన్న సినిమా అది తెర మీదకి వచ్చేసరికి అది ఆ స్థాయిలో అందులో ఉన్న డెప్త్, అందులో ఉన్న ఇది మ్యాజిక్ ట్రాన్స్లేట్ కాకపోవచ్చు. ఆ స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ట్రాన్స్లేట్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ ఫ్లాప్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఇన్ని కోట్లు 600 కోట్లు 700 కోట్లు బడ్జెట్ పెట్టిన తర్వాత ఈ డైరెక్టర్ 100 కోట్లు తీసుకొని హీరో 175 కోట్లు ప్లస్ మళ్ళీ రెమ్యునరేషన్లో ప్రాఫిట్స్లో షేర్ పెట్టుకున్న తర్వాత ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? ఓకే. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయితే ఇంకా దారుణాలే జరుగుతాయన్నమాట. సార్, ఇప్పుడు త్రివిక్రమ్ గారితో కూడా అల్లు అర్జున్ గారికి సినిమా ఉంది. అది ఒక పౌరాణిక చిత్రం అని చెప్పేసి నాగవంశీ గారు కూడా చెప్పడం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ 2 సినిమాలని సైమల్టేనియస్ గా కంటిన్యూ చేస్తారు అల్లు అర్జున్ గారు. ఒక 2 సంవత్సరాల్లో ఈ 2 సినిమాలని కంప్లీట్ చేసేసి ఆ తర్వాత పుష్ప 3 షూట్ చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నట్టు ఒక వార్త వచ్చింది. మరి 2 సినిమాలు సైమల్టేనియస్ గా కంప్లీట్ చేయగలరా? అది అవుతుందా? మీరేం చెప్తారు సార్? అంటే 2 సినిమాలు సైమల్టేనియస్ గా చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రతి సినిమాకి ఒక గెటప్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయ్యేంత వరకు ఆయన ఇంకో సినిమా చేయలేదు కదా. ఇప్పుడు పుష్ప 2 వచ్చి కూడా ఇంచుమించు 6 నెలలు అయిపోతుంది. డిసెంబర్లో వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్, ఒక 5-6 నెలలు అయిపోయింది. కావాలంటే మధ్యలో ఒక సినిమా చేసి ఉండొచ్చు కదా. దానికి ముందే ఏదో ఒక లైన్ ఓకే చేసుకొని టపటపా 3 నెలలు 4 నెలలు షూట్ చేసి సినిమా చేసేయచ్చు కదా. హ్యాపీగా ఒక 100 కోట్లు సంపాదించుకోవచ్చు కదా. అంతకుముందు కూడా పుష్ప 2 మధ్యలో కూడా కావాలంటే ఒక సినిమా చేసి ఉండొచ్చు కదా. కాబట్టి అంటే ఇదే రెమ్యునరేషన్ల కోసం లేకపోతే ఇంకో దానికోసం ఆశించి సినిమాలు చేసే రేంజ్ దాటిపోయారు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చేస్తూ మళ్ళీ త్రివిక్రమ్ సినిమా కూడా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలు సినిమాలకే గ్రాఫిక్స్కి విజువల్ ఎఫెక్ట్స్కి విపరీతమైనటువంటి పాత్ర ఉంటుంది. అవి చెయ్యాలంటే అది ముందు సినిమా సెట్స్కి వెళ్ళడానికి ముందే చేసుకుంటున్నారు. పార్ట్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోనే విఎఫెక్ట్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చేసేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు ఒకవేళ లాంఛనంగా ఏ దసరాకు ఎప్పుడో త్రివిక్రమ్ సినిమా ఓపెనింగ్ అది జరుపుకున్నా, ప్రారంభోత్సవం జరుపుకున్నా, ఈ సినిమా తాలూకు షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆయన ఆ సెట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అంటే మరి అంతవరకు ఇప్పుడు అలవైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్ మధ్యలో గుంటూరు గారం వచ్చేసి ఆల్రెడీ 1 year అయిపోయింది.
మరి ఈ సినిమా కోసం ఇంకా 1 year ఆయన ఆగుతాడా, లేదంటే మధ్యలో ఇంకో ఏదైనా సినిమా చేసుకుంటాడా అనేది మనకి కొంచెం. అయితే ఆయన డైరెక్టర్గా మాత్రమే లేడు ఇప్పుడు. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ కదా ఆయన, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఆయన. కాబట్టి ఒక పక్క సినిమాలు సెట్ చేసుకోవడం, ఆ ప్రాజెక్టులు, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి అఖిల్ సినిమా కూడా ఈయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అన్నట్టే కదా. సితారా ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సితారాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా భాగస్వామే కదా. కాబట్టి ఈ సినిమాలు పర్యవేక్షించుకోవడం, ఇటువంటివన్నీ చూసుకుంటూ దీనికి ప్రీ ప్రొడక్షన్ వర్క్, అందులోనూ మైథాలజీ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా బేభత్సంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మన హాలీవుడ్ సినిమా డైరెక్టర్స్ అందరూ ఏం చెప్తుంటారు, సినిమా షూటింగ్ అనేది జస్ట్ 10% ఒక సినిమా మేకింగ్లో, 90% ప్రీ ప్రొడక్షన్ వర్క్ అని చెప్తుంటారు కదా. అలాగే ఈ 90% వర్క్ ఆయన చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. లేదు, సబ్జెక్ట్ని బట్టి ఇది ఆల్రెడీ మనం ఇందాక అనుకున్నట్టు సల్మాన్ ఖాన్ చేయాల్సిన సినిమా కాబట్టి దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చాలా వరకు జరిగిపోయి టకటగా ఇది అయిపోతే ఒక 6 నెలల్లో ఆ త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి ఆయన జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కెరీర్లో త్రివిక్రమ్ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎలాగైతే సుకుమార్ వాడు ఫస్ట్ ఆర్య 2, తర్వాత పుష్ప 2, ఈ 4 సినిమాలతోటి అతని ఇమేజ్కి తిరుగులేనటువంటి ఇది క్రియేట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అల్లు అర్జున్కి ఒక మాస్ ఇమేజ్ వచ్చింది జులై సినిమాతో కదా. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి కొంచెం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో అసాధారణటువంటి విజయం, అంటే అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఆ సినిమా. కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద కూడా అంచనాలు ఆ విధంగానే ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి కావచ్చు, ప్రశాంత్ వర్మ కావచ్చు, సుకుమార్, వీళ్ళందరూ ఒక పాన్ ఇండియా డైరెక్టర్స్గా ఒక 50 నుంచి 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్కి వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్ కూడా తెలుగుకే పరిమితం అయిపోవాలని అనుకోడు కదా. ఆయన కూడా ఆ రేంజ్, ఆ సత్తా ఉన్నటువంటి డైరెక్టర్ కదా. పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీయగలిగే సత్తా త్రివిక్రమ్ కూడా ఉంది కదా. అందుకే నేను ఎంపిక చేసుకోవడమే ఒక మైథాలజీ సబ్జెక్ట్, అది ఇంకా యూనివర్సల్ కదా, పాన్ ఇండియా కూడా కాదు, అది ఒక అవతార్ లాగా ఒక యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి సినిమా. కాబట్టి దానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎంత ఇదిగా చేస్తే, ఎంత డీటెయిల్డ్గా చేసుకుంటే అంత సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ప్రీ ప్రొడక్షన్ కోసం ఈ టైంని కేటాయిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఫైనల్గా ఇప్పుడు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఒక పౌరాణిక చిత్రం అని చెప్పేసి ఆ జోనర్ ఏంటో ప్రకటించేశారు నాగవంశీ గారు. అట్లీ సంబంధించిన సినిమా అంటే ఇది ఏ జోనర్లో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అంటే అనౌన్స్ చేయలేదు, ఏమైనా అప్డేట్ ఉందా? మామూలుగా అట్లీ గారి సినిమాలు అంటే మనకు తెలిసే ఒక మాస్ యాక్షన్ సినిమాలు ఉంటాయి, జవాను, మెర్సలు, పోలీసు లాంటి. మరి ఈ సినిమా ఏ జోనర్ లో వస్తుంది? సేమ్ జవాన్ లా ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదైనా కొత్త జోనర్ అంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ని బట్టి కొంత సైన్స్ ఇది కూడా యాడ్ అయ్యే అవకాశం, సైన్స్ ఫిక్షన్ లాగా యాడ్ అయ్యే అవకాశం మనం చెప్పలేము. ఇట్స్ టూ ఎర్లీ. బట్ అంతకుముందు చేసిన సినిమాలాగే రొటీన్గా ఉంటే ఎందుకు చూస్తారు జనాలు కదా. కాబట్టి సంథింగ్ డిఫరెంట్, ఏదో ఇంకొక కొత్తదనాన్ని జోడిస్తే తప్ప ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ వెనక్కి రావడం కష్టం. కాబట్టి అందులో పుష్ప 2 తర్వాత అలా అని పూర్తిగా దాన్ని క్లాస్, ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాని హోల్డ్లో పెట్టి ఈ సినిమాని తెర మీదకి ఇప్పుడు పట్టాలెక్కిస్తున్న కారణం ఏంటి?